20 ఏళ్ల రాజకీయ జీవితానికి పురుడు పోసిన గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అడుగు పెడుతున్నారు. జడ్పీటీసీగా మొదలై రాష్ట్ర రథసారథిగా ఎదిగిన సీఎం రేవంత్ తనను ఆదరించిన ప్రజలకు, నడిపించిన నేలకు నమస్కరించేందుకు వస్తున్నారు. తొలుత నాగర్ కర్నూలు జిల్లాలోని ఊర్కొండ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం తొలి ప్రయాణంలో తన వెంట నడిచిన నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. మిడ్జిల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మిడ్జిల్ వాసులకు భావోద్వేగపూరితమైన వేడుకగా యాత్ర నిలవనుంది. నాయకులెవ్వరికైనా తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ అటువంటి ప్రత్యేక ప్రాంతం. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డికి మిడ్జిల్ తొలి విజయాన్ని అందించింది. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల మద్దతుతో జయకేతనం ఎగురవేశారు. అనంతరం 9 నెలలకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తర్వాత కొడంగల్ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి 2023లో తిరిగి కొడంగల్ నుంచి ఎన్నికై ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మండల స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని మిడ్జిల్కు వస్తున్నారు. మిడ్జిల్ పర్యటనలో భాగంగా తాను తొలిసారి నామినేషన్ పత్రాలు పెట్టి పూజించిన ఊర్కొండపేట ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడే 10 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ముఖ్య నేతలు, పెద్దలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్కు రానున్నారు. వెల్జాల ఎక్స్ రోడ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థానిక సీనియర్ నేత ధ్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం సమీపంలోని బహిరంగ సభాస్థలంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్న రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి పంపిన ప్రజలకు సీఎంగా తన కృతజ్ఞత తెలపనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తొలుత ఊర్కొండకు రానుండటంతో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇటు మిడ్జిల్లోనూ మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జోగులాంబ జోను డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1605 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్టాచ్యూ, తర్వాత దయాప గోపాల్ రెడ్డి గారు స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 2 ప్రోగ్రామ్స్ కోసం మన జిల్లా మొత్తం రెడీగా ఉంటుంది. హెలీప్యాడ్ కొరకు, పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ వాటర్, టాయిలెట్స్, ఫుడ్ ఇవి అన్నిటి కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ 2 ప్రోగ్రామ్స్కి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా మొత్తం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ నిండింది. మిడ్జిల్ మొత్తం కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది.